ఒసే ఒసే ఏం చేస్తున్నావే? కాలు తిరిగి అది కుయ్యో మొయ్యో అంటుంటే దానికి ఎందుకు తెచ్చావేంటి? అత్తయ్య లేకుండా మా అమ్మ సంవత్సరం ఏంటి జోజవ్వ? నొప్పులతో బాధపడుతుంటే అది ఇక్కడ ఏం చేస్తుంది? సంవత్సరికం అవును, మా అమ్మ సంవత్సరికం అత్తయ్య చేతుల మీదుగా జరుగుతుంది. నేనా? మీరే అత్తయ్య. అత్తగారి సంవత్సరికం అమ్మెలా చేస్తుంది? ఏ ఎందుకు చేయకూడదు? నేనెలా వరుదిని? ఆవిడ కూతుళ్ళు మీరున్నారు, అల్లుళ్ళు వాళ్ళున్నారు. మిమ్మల్ని కాదని నేనెలాగమ్మా? మీకు అర్హత ఉందత్తయ్య. ఏ మంచితనంతో అయితే మా అమ్మ ఫోటో ఫ్రేమ్ చేయించారో, ఆవిడ ఫోటోకి దండ వేశారో, అలాగే అవే మంచి చేతులతో మా అమ్మ సంవత్సరికం జరిపించండి. ఆవిడ ఆత్మకి శాంతిని కలగజేయండి అత్తయ్య. అత్తయ్యకు నిజమైన ఆత్మశాంతి కలగాలంటే తన సంవత్సరికం నేను చేయాలి. ఎందుకంటే నా కారణంగానే తను మీకు దూరమైంది. అందుకే నేనే చేస్తాను. మా అమ్మ చావుకి కారణం మీ అమ్మ అని నేను చెప్పలేను. అవును వరుదిని, అవును. పార్థు చెప్పింది నిజం. వాడు చేస్తేనే బాగుంటుంది. ఆ, లేదత్తయ్య, మీరు చేస్తేనే బాగుంటుంది. వాడు అది ఎందుకే? నేనున్నానుగా. 4 తరాలు చూసిన పెద్దదాన్ని నేను చేస్తాలే. వద్దు జజవ్వ, మా అమ్మ సంవత్సరికాన్ని అత్తయ్య గారే చేయాలి. ఎందుకిలా పట్టుబడుతోంది ఇది? వరు, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మీ కార్యక్రమం చేయటం ఏంటి? చేస్తే నువ్వు చేయాలి, లేకపోతే మీ నాన్న చేయాలి. అంతేకాని లేదండి, మా- అత్తయ్య చేయాలి. ఎందుకంటే ఎవరు చేసిన పాపాన్ని వాళ్లే సారీ 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 ఎవరికి దక్కాల్సిన పుణ్యం వాళ్ళకి దక్కాలి. అది కాదు వరు, నేను మీరు ఇంకేం మాట్లాడకండి, జరగనివ్వండి ప్లీజ్. అదే రండి, కూర్చోండి. అయ్యో వద్దమ్మా, నా కాలు బాలేదు వరుదిని. కాదు, ప్లీజ్ రండి. కాలు నొప్పిగా ఉందమ్మా. అవ్వదు, కూర్చోండి. అమ్మా, కూర్చోండి, అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.